గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన తెలుగు ప్రజలు, ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలు ఎందుకో పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని గుర్తించట్లేదు సార్. ఆయన తెలుగుదేశం జనసేన పొత్తులో బీజేపీ రావాలని ఎంతమంది కాళ్ళు పట్టుకుంటున్నారో, ఎంతమందిని వేడుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటి సార్, ఎందుకు ఆయన అంత బతిమాలుతున్నా బీజేపీ ఇంకా ఎందుకు దూరంగా ఉంటుంది? ఇంకా పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లేదా? ఎందుకంటే మళ్ళా రేపు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారంటున్నారు. బీజేపీని ఆహ్వానించడానికి, బీజేపీతో మంతనాలు జరపడానికి, బీజేపీని పొత్తులోకి లాక్కురావడానికి అంత తాపత్రయం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు బీజేపీ మీద? యాక్చువల్‌గా టీడీపీ, జనసేన కూటమితోటి బీజేపీ కలుస్తుంది. అందుకనే కదా ఫస్ట్ లిస్ట్‌లో 94 స్థానాలు టీడీపీ, 5 స్థానాలు ఉమ్, పవన్ కళ్యాణ్ లిస్ట్ రిలీజ్ చేసింది. తర్వాత ఇంతవరకు రెండో లిస్ట్ లేదు. ఉమ్, ఎందుకు లేదు అనంటే ఆహ్, బీజేపీ కలిస్తే వాళ్ళతోటి ఉన్న దీన్ని బట్టి మిగతా స్థానాలు చేస్తామని. అసలు ఫస్ట్ లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు గాదు. ఉమ్, ఫస్ట్ లిస్ట్ రావడం వెనక కూడా ఒక ఇదిగో లేట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు. మనం ఈ బీజేపీ పొత్తుతోటి నానా సాగు చేస్తున్నాము అని చెప్పి చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఒప్పించి లిస్ట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, అందుకనే పవన్ కళ్యాణ్ కూడా చూడండి, ఆ రోజు యాక్చువల్‌గా 118 స్థానాలు అన్నారు. 118 స్థానాలకి లిస్ట్ ఇస్తామని. అందులో 94 ఇచ్చారు. 94 వీళ్ళు 5 ఇచ్చారు. మొత్తం ఎన్నైయి 99 అయినాయి. మరి మిగతా ఏమైపోయినాయి? దాన్ని నేను తర్వాత ప్రకటిస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. కేవలం 5 ప్రకటించేసి మిగతాయి తర్వాత ప్రకటిస్తానని. యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ దగ్గర ప్రకటించడానికి అభ్యర్థులు కూడా లేరు. అభ్యర్థి అనంటే ఎవడో ఒకటి పేరు చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే రూ. 10,000 ఉంటే ఇండిపెండెంట్ నామినేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఉమ్, అదే కదా మన రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం. ఎంత సామాన్యుడైనా సరే ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత ఈజియెస్ట్ వే ఇచ్చారు. ఓకే. అలాంటి వాళ్ళు కూడా అభ్యర్థులు అనంటే పార్టీలకు అవమానం. అలాంటి వాళ్ళు కాక ఏంటి, పోయినసారి ఏం జరిగిందండి? పొంగనూరులో ఏం జరిగింది చెప్పండి? ఇండిపెండెంట్ గా వేశాడు రామచంద్ర యాదవ్. ఇప్పుడు బీసీవై పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ ఇండిపెండెంట్ గా వేస్తే, ఆ వేసిన వాటికి వీళ్ళు బీఫామ్ ఇచ్చి దాన్ని కలుపుకున్నారు. ఆయన్ని జనసేనలో కలుపుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన బీసీవై పార్టీ కొంత మొత్తం బీసీ వచ్చేటట్టుగా బి బీసీ యూత్ అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా బీసీవై పేరుతో పెట్టి ఆయన కూడా పోయి కేంద్ర పెద్దలందరినీ కలిసి వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరెవరిని గెలిచాడో ఆయన కూడా వాళ్ళందరినీ గెలిచేశాడు. ఇప్పుడు బీసీవై పార్టీ మరి ఏం చేస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసి ఉండటం మూలాన ఇప్పుడు ఈ ఈ బీజేపీతో మాట్లాడటం అనే దాన్ని కానీ మిగతాది అదేని కానీ కొంత పూసుకోగలుగుతున్నాడు. లేకుండా సొంతగా పోటీ చేస్తాడంటే ఆయన కూడా ఆటలో అట్టిపడిలాగా ఎక్కడున్నాడో తెలిసేవాడు కాదు. ఇక పొత్తు విషయం వచ్చేటప్పటికి కేంద్రంలో ఉన్న పెద్దలు పొత్తు ససేమిరా ఇష్టం లేదు వాళ్ళు. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటే కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సహాయకంగా ఉన్న వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టేశారు. ఉమ్, వెళ్ళగొట్టారు ఇన్ ద సెన్స్ పదవుల్లోంచి తీసేశారు. సోము వీర్రాజు గాని, విష్ణువర్ధన్ రెడ్డి ఆడికి పోయాడో తెలియదు. మొన్ననే అతను కూడా పొత్తు మీద ఏదో మాట్లాడబోతే నిన్నెవడు మాట్లాడుకున్నాడు, నిన్ను దానికి సమాధానం చెప్పు. అసలు ఈ అంశం మీద ఇతను పొత్తుల మీద ఇతను ఎందుకు మాట్లాడాడు, మీరు మాకు నివేదిక ఇవ్వండి అని పురంధరేశ్వరికి కూడా అప్పచెప్పడం జరిగింది. ఉమ్, ఇలాగ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఎవరైతే బీజేపీలో ఉన్న కోవర్లు ఉన్నారో వాళ్ళ పరిస్థితి. అయినా కానీ బీజేపీ పొత్తు సంగతిలో పొత్తు విషయం మాత్రం తేల్చదు. వాళ్ళు ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డికే ఓటు ఎక్కువ. కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఘోషిస్తున్నాయి. ఉమ్, 2 రోజులకు ఒక రిపోర్ట్ తెప్పించినా కూడా మొత్తంలో మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వస్తా ఉంది. అందుకని ఏం చేయాలి అని ఆర్డర్‌లో పెట్టుకున్నారు టీడీపీని, జనసేనని. ఏమీ తేల్చకుండా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో కూడా తెలియట్లేదు. యాక్చువల్‌గా చెప్తున్నారు చూడండి, ఫిబ్రవరి 15 నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనే ప్రచారం నడుస్తోంది. మార్చి 5కి వచ్చింది. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఎప్పుడు వచ్చిద్దో కూడా చెప్పట్లేదు ఆ నోటిఫికేషన్. మరి ఆ వచ్చిన దాకా పొత్తేమన్నా తేల్చుకుని ఉంటారా? ఏం జరుగుతున్నా గానీ మరి ఇక్కడ
పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కదా బీజేపీని కూడా కలుపుకుందాం అని చెప్పి చంద్రబాబును కొంచెం తొందర పెట్టాడు ఆ రోజున. సరే కలుపుకుందాం అని అంటే ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో ఆల్రెడీ చెప్పుకున్నాడు, బీజేపీ వాళ్ళు నన్ను తిట్టకుండా తిట్టారని. అది చెప్పాడా లేదా ఆయన మీటింగ్ లో? అవును. ఎందుకు తిడతారండి? ఎందుకు తిడతారు? ఎవరినైనా మీరు వచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకోండి టీడీపీతో అని పవన్ కళ్యాణ్ అడిగితే వాళ్ళు ఎందుకు తిడతారు? అంటే పవన్ కళ్యాణ్కి మామూలుగా ఎందుకు తిడతారో తెలియదు. అంటే పవన్ ఆయన కళ్యాణ్ ఈయనేం మాట్లాడొచ్చాడు. పవన్ కళ్యాణ్కి ఇది ఒక అలవాటు కదా సార్. ఎప్పుడైనా సరే నేను దానికోసం తిండి మానేశాను, నేను వీళ్ళ కోసం వెదర్ చెందాను, వాళ్ళ మానేశాను, కోసం నేను బాధపడ్డాను, తిట్లు వీళ్ళు నన్ను తిన్నాను తిట్టారు, ఆ ఇన్నిట్లో కూర్చొని అని ఏడ్చాను. చెప్తున్నాడు. ఉహుం, ఇప్పుడు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టే పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్. ఉహుం, ఏం తేలట్లేదు అని అంటే ఇప్పుడు హడావుడిగా ఢిల్లీ బయలుదేరుతున్నాడు. ఏంది మీరు పొత్తుకు వస్తారా రారా తేల్చి చెప్పండి అని అడుగుదాం. ఉహుం, ఇప్పుడు ఈయన ఆర్భాటంగా పోతాడు కానీ వాళ్ళేమో అపాయింట్మెంట్ ఇవ్వరు. ఉహుం, మాట్లాడితే పొత్తుతో అమిత్ షాతో తప్ప ఎవరితో మాట్లాడటానికి లేదు. నరేంద్ర మోడీ కూడా పొత్తు సంగతి ఏం పట్టించుకోడు, అమిత్ షానే ఏమున్నా మొత్తం చూసుకునేది. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మళ్ళీ చేతులు ఊపుకుంటే ఎన్నిక రావటమే కదా. ఉహుం. లేకపోతే ఆడనే పడిగాపులు పడి ఎప్పుడో ఒకప్పటికి ఇయ్యండి బాబు, కలవకుండా పోతే ఊళ్ళో నా పరుగు పోయింది, మీరు మిమ్మల్ని కలిసి నేను పొత్తు గురించి అసలు మాట్లాడను, ఊరకనే మీకు దండం పెట్టి వెళ్ళిపోతాను అని చెబితే తప్ప వాళ్ళు ఏమో అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు లేరు. పొత్తు సంగతిని అంత నానబెడుతున్నారు. యాక్చువల్ గా చెబుతారు ఊరంతట్లో ఒక నానుడు ఉండేది, చంద్రబాబు నోట్లో ఇనుము కూడా నానుతుంది అని. ఎందుకంటే ఆయన డెసిషన్ తీసుకోకుండా అంత దూరం సాగదీస్తా ఉంటాడు అని. ఇప్పుడు బీజేపీ చూడండి, బీజేపీ దాంట్లో ఇనుము కాదు ఉక్కే నాను. ఉహుం. ఈ పొత్తు సంగతిలో వాళ్ళు అంత నానుస్తున్నారు దాన్ని. రాకెట్టే కరిగిపోయేటట్టుంది నాని. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణం ఏం జరిగిద్దో తెలియదు, ఏం చెయ్యాలో పవన్ కళ్యాణ్కి తెలియదు. అక్కడ పోతే ఏం జరిగిద్దో ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకు తెలియదు. ఇదంతటికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని కొంతమందిని ఈయన కూడా వెనకెడుతూనే మళ్ళీ ఢిల్లీ పంపిస్తాడు చూడండి, యా, విజయసాయి రెడ్డిని ఎవరో ఒకరిని. మనకి వాడికి గబక్కున ఏదన్నా జరిగిద్దేమోనని ఈయనకు కూడా భయం అవుతుంటది. యా, అందుకోసం అని చెప్పి ఈ పొత్తు అంశంలో పవన్ కళ్యాణ్ మాత్రం అటు ఆట మధ్యలో ఇరుక్కుపోయిన ఆటగాడు ఉంటాడు చూడండి, ఉహుం. అటు నుంచి దెబ్బ తగులుతుంటది, ఇటు నుంచి దెబ్బ తగులుతుంటది. అలాగా పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయాడు. ఇప్పుడు లాక్కోలేక ఉంటే ఎట్లా ఒకటి ఫైనల్ తీసుకుందామని ఢిల్లీ ప్రయాణం అవుతారు. యా, అది చూద్దాం సార్. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణంలో జరుగుతున్న తంతు. ఈ ఈ ఒక్క దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించాలని కోరుకుందాం సార్. ఎందుకంటే బీజేపీ టీడీపీకి జనసేనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత బెనిఫిట్. ఎందుకంటే బీజేపీ ఒకవేళ తెలుగుదేశంతో జనసేనతో ఉన్నా సరే వాళ్ళ తెర వెనుక పొత్తు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళ గుండి వీళ్ళ వెనకాల దెబ్బ పట్టడం కన్నా వాళ్ళు దూరంగా ఉంటేనే వీళ్ళకి బెటర్ అనమాట. శత్రువు ఎప్పుడూ మనకు ఎదురుగుండా ఉండాలంటారు, శత్రువుని పక్కన పెట్టుకోకూడదు. అది అవును, తెలుగుదేశంలో జనసేన తెలుసుకోవాలి మరి. థ్యాంక్ యూ కరెక్టే. సార్, థ్యాంక్ యూ.